నెల నెలా జీతాలు ఇవ్వడం చూసాం. నెల నెలా జీతాలు ఇచ్చి పెట్టుకుని మరి ఆస్థాన విద్వాంసుల్లాగా మెయింటైన్ చేసి వాళ్ళతో తిట్టించడం మనం చూసాం. 2014లో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చినాక మంగళగిరి దగ్గర అక్కడ దీక్ష ఒకటి చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా. అప్పుడు రోజా మాట్లాడుతుంటే ఉమారెడ్డి వెంకటేశ్వర గారు చెవిలో చెప్తూ ఉంటాడు, వెళ్ళి చంద్రబాబుని తిట్టమంటున్నాడు అని చెప్తాడు. అంటే ఆ తిట్టు అనేది వాళ్ళ డిక్షనరీ. అసలు ఇవాళ ఈడు కిరణ్ అనేవాడు మాట్లాడిన ఈ భాష డిక్షనరీ రాసిందే జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు వాసిరెడ్డి పద్మ గారినో లేకపోతే ఆయన అప్పుడు అక్కడి నుంచి వచ్చేసిన డొక్కా మాణిక్వర ప్రసాద్ గారినో ఎవరిని కదిలించినా, ఇంకొక ఆయన మన బీజేపీలోకి వచ్చారు రవిచంద్రారెడ్డి గారు, వీళ్ళని ఎవరిని కదిలించినా మాకు స్క్రిప్ట్ ఇస్తారు తిట్టమని, అవే మేము తిట్టాలి. ఇది కదా డిక్షనరీ వాళ్ళది. ఇలాంటి వాళ్ళు కుప్పలుగా ఉన్నారు, 100 మంది ఉన్నారు, 1000 మంది ఉన్నారు. నేను ఇందాక చెప్పాను వంశీ మీద ఆ కేసు లేదు, అసలు మిగతా కేసులు ఉన్నాయి, దాడి కేసు అవి ఇంపార్టెంట్, కానీ ఈ కేసు లేదు. ఒకటి భువనేశ్వర్ గారిని నోటికొచ్చిన తిట్టిన కేసు లేదు, ఆ తిట్టించిన మైకు పెట్టి తిట్టించిన సాక్షి మీద కేసు లేదు, అవి ప్రచురించినందుకు సాక్షి పత్రిక మీద కేసు లేదు, ఇంకా చాలామంది ఇలాంటి వాళ్ళు ఉన్నారు. సో ఈ వేరియేషన్ని లేకపోతే దీన్ని ఎలా చూడాలి? ఇక్కడ వెంకటకృష్ణ గారు ఒకటి మాత్రం నిజమండి, ఇటువంటి దుమారం లేచినప్పుడు ఇటువంటి వ్యాఖ్యలు చేసినప్పుడు రాజకీయ నాయకులు ఇటువంటి సందర్భాన్ని వాళ్ళ రాజకీయ స్వార్థానికి వాడుకొని అలా అప్పటికప్పుడు వదిలిపెడతారే కానీ దాన్ని చట్టం ముందు తీసుకొచ్చి చట్టం ముందు నిలబెట్టి వాళ్ళకి శిక్ష వేపిద్దామనేటువంటి ఆలోచన ఏ రాజకీయ నాయకుడు చేయడు. అందువలనే ఇప్పుడు వల్లభనేని వంశీ గారి మీద ఆ సందర్భాన్ని పెట్టేటువంటి కేసులు లేవు. ఎందుకంటే ఏం కేసు పెడతారండి? ఏం కేసు పెడతారు? వెర్బల్ అసాల్ట్ ఏం అఫెన్స్ ఉంది ఐపీఎస్ లో కానీ బిఎన్ఎస్ఎస్ లో కానీ? ఏ చట్టంలో ఉంది? తిట్టిన దానికి జైల్లో పెట్టాలని ఎక్కడైనా ఉందా చట్టము? చెప్పండి, ఆ విషయం చెప్పండి ముందు. అందువలనే వల్లభనేని వంశీ గారిని చాలా ట్యాకిల్ చేశారు టీడీపీ వాళ్ళు కానీ కూటమి ప్రభుత్వం కానీ. అతని మీద వేరే కేసుల మీద అరెస్ట్ చేయగలిగారే కానీ ఆ సందర్భాన్ని చేయలేదు. ఎందుకంటే దానివల్ల మరింత ప్రమాదం ఉంది. వీళ్ళ యొక్క ఏదైతే ఈ మాటల వల్ల ఎంతో మానసిక క్షోభ అనుభవించేటువంటి మహిళలు ఆ కేసుల వల్ల అంటే సంవత్సరాల తరబడి ఉంటాయి కేసులు పెండింగ్. దానివల్ల వాళ్ళకి అదే ఒక సంవత్సరాల తరబడి ఒక మానసిక వేదన అయిపోతుంది. అందుకని ఈ రోజు నేను ఒకటే చెప్తున్నా వెంకటకృష్ణ గారు, ఈ విషయాన్ని ఇంతటితో వదిలిపెడితే భారతమ్మ గారికి చాలా మంచిది, వైసీపీ పార్టీ వాళ్ళకు చాలా మంచిది. ఎందుకంటే ఆ కిరణ్ చేసిన వీడియో ఏదో చోటా మోటా అలా అంటామండి. ఐఎమ్ సారీ నేను ఒప్పుకోను. ఈ విషయాన్ని ఇంతటితో వదిలిపెడితే అంటే ఒక్క మాట కాదు, ఏదో తెలుసో తెలియకనో ఆవేశంలోనో అన్నాడు అంటే కుదరదు. ఆవేశంలో వాళ్ళ అమ్మని అంటాడా? ఆవేశంలో వాళ్ళ అక్కని అంటాడా? ఆయన అన్ని మాటలు సమర్థించట్లేదు, నేను ఆయన అన్ని మాటలు సమర్థించట్లేదు. నేను అంటున్నది ఏమంటే ఇటువంటి చర్యల వల్ల భారతమ్మ గారికి మరింత మనోవేదన మిగులుతుందే తప్ప ఆమెకు సంతృప్తి కలగదని నేను అంటున్నా. ఎందుకంటే 5,000 మంది 10,000 మంది చూసి వదిలేసే వీడియోను ఆ ప్రైవేట్ లో పడేసి దాన్ని బ్యాన్ చేసింటే అయిపోయిండేది. ఈ వైసీపీ వాళ్ళు అనవసరంగా దాన్ని ట్రోల్ చేసి అనవసరంగా కిరణ్ మీద పడి అనవసరమైనటువంటి రచన తీసుకురావడం బట్టి ఆ మాటలన్నీ ఈ రోజు చిన్నపిల్లల దాకా వెళ్ళిపోయాయి. అంటే ఒకట్లేండి రామకృష్ణ గారు, ఒక్కసారి మన నోరు జారాము అంటే పెదవి దాటి మాట బయటికి వచ్చిందంటే మళ్ళీ వెనక, అందుకే అంటారు కదా ఏదో కాలు జారినా తీసుకోవచ్చు కానీ పెదవి జారితే సారీ ఇలా సామెత చెప్పినందుకు అనుకోవద్దు, పెదవి నోరు జారితే తీసుకోలేమని అనేది. అందుకే పైగా ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక్కసారి వీడియో బయటకు వచ్చిందంటే నీ నోటి నుంచి పోస్టో వీడియోనో వెంటనే అయిపోతుంది. నువ్వు తర్వాత డిలీట్ చేసినా కాపీలు వెళ్ళిపోతాయి అప్పటికే. కాబట్టి నువ్వు మాట్లాడేసి అసెంబ్లీని ఏదైనా రికార్డు నుంచి తొలగించావడానికి అసెంబ్లీలో మాట్లాడినప్పుడే గతి లేదు, ఇక్కడ ఇక్కడ ఎందుకు ఉంటుంది గతి? నేను అనేది అదే కొట్టేస్తారని నేను అంటున్నానండి. కిరణ్ నాతో పాటు బాధితుడు, వైసీపీ గవర్నమెంట్ లో మేము నానా అవస్థలు పడ్డాం, తన్నారు ఆయన ఆరోగ్యమే నాశనమైపోయింది, కడుపులో పుండ్లు పడ్డాయి అబ్బాయికి. తెలుసా మీకు? వాళ్ళు కొట్టిన దెబ్బలకు, వాళ్ళు పెట్టిన హింసలకు వాడి కడుపు కానిండొచ్చండి. అయి ఉండొచ్చండి, నేను కాదనట్లేదు, అతన్ని కొట్టి ఉండొచ్చు. నేను ఒక మాట దయచేసి మీ కస్టడీలో ఉన్నటువంటి వ్యక్తి మీద దాడి జరిగింది, మీరు ఇప్పుడు మీ కుటుంబ ప్రభుత్వం బాధ్యత ఇస్తుందా? ఇప్పుడు అబ్బాయికి ప్రణాళిక ముప్పు ఉంది, ఎవరు చూస్తారు? ఆరోగ్యం బాగలేదు మాకు తెలుసు. ఎందుకంటే కామన్ మ్యాన్ కిరణ్ నేను ఒక మాట చెప్పనా? నేను ఒక మాట చెప్పమంటారా? ఇఫ్ యూ పర్మిట్ మీ
అతని మీద దాడి జరిగింది, దారుణంగా కొట్టారు, కడుపులో పుండు పడింది, ఆరోగ్యం పాడైపోయింది, మానసికంగా కూడా దెబ్బతిన్నాడని ఎవరో చెప్తున్నారు. అది ఏదన్నా నేనే కానీ చెప్తున్నా, నేనే లేదు చెప్తానికి. ఓకే మీరు చెప్పారు కానీ ఓకే. అయితే అది జరిగితే ప్రభుత్వం వచ్చిన తర్వాత అతను కంప్లైంట్ ఇచ్చి ఎవరైతే దాడి చేశారో వాళ్ళ మీద చర్యలు తీసుకునేలాగా అతను చేయించుకోవాల్సింది. ఇదా పరిష్కారం? ఈ రకంగా మాజీ ముఖ్యమంత్రి సతీమణి మీద మాటలు పారేసుకోవడం, కాదండి. నోరు పారేసుకోవడం అతను ఉద్దేశపూర్వకంగా అన్న మాటలు కాదండి. ఆయన సటైర్గా మాట్లాడతారు. నేను ఆ విషయంలో మాత్రం సమర్థించనండి. కామన్ మ్యాన్ కిరణ్ నో నో కూడా ఎట్ ఎనీ సటైర్గా కాస్ట్ మాట్లాడతాడంటే ఎట్ ఎనీ కాస్ట్ ఆయన కిరణ్ intention తన్నులు లేదు. తిన్నా Bad దెబ్బలు తిన్నా intention లేదు. నో ఒక్క మాట అంటే ఎవరైనా మన ఇద్దరం ఒక్కడు మాట్లాడదాం. ఏది ఏమైనా సరే నేను ఆ విషయంలో అతన్ని సమర్థించే ప్రసక్తే లేదు. అతనిని చాలా కఠినంగా శిక్షించాలి, కోర్టు శిక్ష వేస్తుందేమో, అదేంటది మనకు తెలియదు. కాకపోతే నా పాయింట్ ఏంటంటే భువనేశ్వర్ గారి మీద మాట్లాడినప్పుడు, బ్రాహ్మణి గారి మీద మాట్లాడినప్పుడు, లోకేష్ మీద మాట్లాడినప్పుడు, చంద్రబాబు నాయుడు గారి మీద మాట్లాడినప్పుడు, పవన్ కళ్యాణ్ మీద మాట్లాడినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎంకరేజ్ చేశాడు తప్ప కంట్రోల్ చేయలేదు. భారతిరెడ్డి గారు ఒక్క మాట కూడా మాట్లాడలేదు, ఒక్క మాట కూడా. ఇది తప్పు, మీరెవరు ఇలా మాట్లాడకండి, ఎందుకంటే ఆమె ఎప్పుడు ఇంట్లోంచి రాని మహిళ బయటికి అంటే నో, ఎలక్షన్ క్యాంపెయిన్ కూడా చేసింది ఆమె. అలాంటిది బాధ్యతగా ఇది తప్పు అనలేదు. వల్లభనేని వంశీ భువనేశ్వర్ గారి గురించి మాట్లాడితే సాక్షి టీవీలోనే ఇది ఎందుకు టెలికాస్ట్ చేస్తే ఇది తప్పు అని చెప్పి ఆపలేదు, దాన్ని ఆపించే ప్రయత్నం చేయలేదు. అంటే ఇది వాళ్ళు రాసిన డిక్షనరీ. మరి ఆ డిక్షనరీ మీద అప్పుడు మాట్లాడిన వాళ్ళని కానీ అప్పుడు ఇప్పటికీ కంటిన్యూ చేస్తున్నారు వాళ్ళు చాలామంది. ఇంకా ఇప్పుడు అదే చెప్తున్నా, వర్ర రవీందర్ రెడ్డి అనే వ్యక్తి షర్మిల గారిని మాట్లాడారు. ఇప్పుడు మనతో కూర్చున్న అనూషన్ అయితే చాలా భయంకరమైన ఆల్రెడీ కేసులు పెట్టారు అతని మీద, కానీ ఈ కేసులు అదే మరి లోకేష్ గారిని కలిసిన అబ్బాయి పేరు అతని పేరు రవీంద్రారెడ్డి. మహా అయితే అతను ఉద్యోగం పోయిందేమో కానీ కేసులు లేవు. అతనైతే డైరెక్ట్ గా బ్రాహ్మణి గారి మీద అటాక్ చేశాడు అతను. ఏంటి అన్యాయం ఏంటి? నేను ఇప్పుడు ఈ రోజు కిరణ్ సమర్థిస్తాను. నేను ఈ అన్యాయం ఏంటి? మాకు సమన్వయం చేయండి, మిగతాలకు సమన్వయం చేయండి. మరి ఇటువంటి బక్క చిక్కినటువంటి మనుషుల మీద ప్రతాపం చూపించి మీ పోలీసులు అరెస్ట్ చేసి కొట్టిస్తారా మీరు? తమ్మినేని సీతారాం అనే వ్యక్తి స్పీకర్ గా ఉంటే, తమ్మినేని సీతారాం అనే నాయకుడు స్పీకర్